ఈరోజు మనము ప్రీవియస్గా గత నెలలో జరిగినటువంటి ఏపీ టెట్కి సంబంధించి మనకి ఏపీ టెట్ 2024లో జరిగినటువంటి పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఇది 28th సెకండ్ 2024 ఆఫ్టర్నూన్ సెషన్ 2లో జరిగినటువంటి పేపర్ ఇది. అయితే ఈ మ్యాథ్స్ పేపర్లు అన్నీ కూడా చాలా ఈజీగా ఇచ్చాడు. కాకపోతే ఒక 3 or 4 క్వశ్చన్స్ మాత్రం కొంచెం అంటే డిఫికల్ట్ అయితే కాదు, కానీ అక్కడ మనకి ఇన్ని క్వశ్చన్స్ ఈజీగా ఉన్న తర్వాత ఆ క్వశ్చన్ అనేది అది కూడా ఈజీగా ఉంటుంది, చాలా త్వరగా చేసేవచ్చు అని అనుకుంటాం. కానీ కొంచెం ఆలోచించవలసిన ఆవశ్యకత అయితే ఉంది. ఎంత సింపుల్గా ఉంటే అంత అన్ని మార్కులు తెచ్చుకోవచ్చు, కాదనడం లేదు. కాకపోతే ఒక 3-4 క్వశ్చన్స్ అనేవి చాలామంది తప్పులు చేయడం జరిగింది. వాటిని ఏ విధంగా సరిదిద్దుకోవాలో ఒకసారి చూసుకోండి. ప్రతి ఒక్కరూ కూడా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి కూడా టెట్లో జరిగినటువంటి అన్ని పేపర్లు 2022లో జరిగిన పేపర్సు, 2024లో జరిగిన పేపర్సు రెండిట్లో కూడా టెట్ పేపర్స్ అనేవి ఎక్స్ప్లెనేషన్, అదేవిధంగా డిఎస్సిలో జరిగిన పేపర్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మనకి మన యొక్క ఛానల్ని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఎంతమంది ఎక్కువ ఉంటే అంత ముందుకు నేను తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. ప్రతి క్వశ్చన్ మనం 30 సెకండ్స్లో చేయగలడమే మన యొక్క టార్గెట్. ఓకే, ఇప్పుడు మన యొక్క క్వశ్చన్ ఫస్ట్ చూద్దాం. నా వద్ద కొంత సొమ్ము ఉంది, నువ్వు నాకు 200 రూపాయలు ఇస్తే మొత్తం 780 రూపాయలు అవుతుంది. అయితే ముందు నా వద్ద ఉన్న సొమ్ము ఎంత? ముందు నా వద్ద ఉన్న సొమ్ము ఎక్స్ అనుకుందాం. ఆ తర్వాత ఇచ్చింది 200 రూపాయలు ఇచ్చారు, అంటే ఎక్స్ ప్లస్ ఈ రెండు కలిపితే అంట 780 రూపాయలు అయిందంట. అయితే ముందు ఉన్న సొమ్ము ఎక్స్ ఎంత అని అడిగాడు. ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది? 780 మైనస్ 200 దట్ ఈక్వల్ టు 680. ఎక్కడున్న ఆప్షను? సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. యాదమ్మ తన తోట నుండి 5 కిలోల గులాబీ పువ్వులు కోసి సంతలో అమ్మింది. 5 కిలోలు గులాబీ పువ్వులను అమ్మింది. ఎంతకు అమ్మింది? ఆమె దాని నిమిత్తం ఆమెకు 960 రూపాయలు వచ్చింది. 960 రూపాయలు వచ్చింది. ప్రతి కిలోకు ఆమెకు వచ్చిన సొమ్ము ఎంత? ప్రతి కిలోకి అంటే 1 కిలో ధర ఎంత అని చదువుతుంది గులాబీ పువ్వుల ధర. అప్పుడు ఏం చేయాలి? 960ని మనము 5 చేత భాగించాలి. 5 1 5, 4 6, 5 9 45, 1 0, 5 2 10. అంటే 1 కిలో ధర 192 రూపాయలు. ఎక్కడుంది ఆప్షను? ఆప్షన్ సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. -4/5 ఇంటూ 3/7 ఇంటూ 15/16 ఇంటూ -14/9 వీటన్నిటిని సింప్లిఫై చేయమంటున్నాడు. 3 3s 3 5s 5కి 5కి పోయింది, ఇది 16 కదా. 4 4s తర్వాత 7 2s 2 2s అంటే పైన ఏం మిగలేదు 1, కింద ఏం మిగిలింది 2. ఈ మైనస్ మల్టిప్లై చేస్తే ప్లస్ 1/2 ఎక్కడుంది ఆప్షను? 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, సెకండ్ వన్. Z/, ఇది క్రాస్ మల్టిప్లై చేసాం అనుకోండి ఇలాగా. Z/Z + 15 ఈక్వల్ టు 4/9 ఇచ్చాడు, అయినా Z వాల్యూ ఎంత అన్నాడు. క్రాస్ మల్టిప్లై చేస్తే 9 × Z 9Z ఈక్వల్ టు 4 × Z 4Z 4 × 15 4 15 60. ఇప్పుడు ఈ 4Z లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుని వెళ్ళండి. +4Z కదా, -4Z అవుతుంది ఈక్వల్ టు 60. ఇది 9Zలో 4Z పోతే 5Z ఈక్వల్ టు ఎంత అవుతుంది? 60. Z ఈక్వల్ టు ఏమవుతుంది? 60/5, 5 12. Z ఈక్వల్ టు ఎంత వచ్చింది? 12 ఆప్షన్ ఎక్కడ ఉంది? సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ఏ కనిష్ట సహజ సంఖ్యచే 1188ను భాగించిన భాగఫలం పరిపూర్ణ ఘనము అగును. పరిపూర్ణ ఘనము అంటే లాస్ట్ క్లాస్లో చెప్పడం జరిగింది. A³ అనేది పరిపూర్ణ ఘనం. ఎందుకు? A³ మూడు సమాన కారణాంకాల లబ్ధంగా A × A × A అని రాయగలిగాం. ఇలా రాయగలిగితే అప్పుడు ఈ A³ పరిపూర్ణ ఘనము అని అంటారు. ఇప్పుడు ఈ 1188 పరిపూర్ణ ఘనము కాదనమాట. మరి ఏదో ఒక నెంబర్ చేసి భాగించినట్టయితే పరిపూర్ణ ఘనం అయిపోతుంది. 2తో అంటే ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాద్దాం. 2 5లు 2 9లు 2 4లు, మరలా 2 2 4, 2 9 18, 2 7.
మరలా 3 ఎక్కడి నుంచి పోతుంది 3 9 27, 3 9 27, మరలా 3 ఎక్కడి నుంచి పోతుంది 3 33, మరలా 3 ఎక్కడి నుంచి పోతుంది 3 11. ఇప్పుడు 1188ని ఎలా రాయొచ్చు? 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 11. ఏవైనా 3 ఉన్నాయా? ఉన్నాయి. 3 3లు ఉన్నాయి. అంటే ఇదొక్కటే ఘనం అవుతుంది. అంటే ఈ 2 పోవాలి, ఈ 3 కూడా పోవాలంటే ఏం చేయాలి? భాగించాలి. 2 ఇంటూ 2 ఇంటూ 11 చేత భాగించాలి. మరి ఏ సంఖ్య చేత భాగిస్తే ఇది పరిపూర్ణ ఘనం అవుతుంది? ఈ సంఖ్య చేత. ఆ సంఖ్య ఏంటి? 2 4 4 11 44. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే. ఒక సంవత్సరంలో సీమ 1,50,000 రూపాయలు సంపాదిస్తుంది మరియు 50,000 రూపాయలు ఆదా చేస్తుంది. సీమ సంపాదించే డబ్బుతో పాటు ఆమె పొదుపు చేసే డబ్బుల నిష్పత్తి ఎంత? సంపాదించేది పాటు పొదుపు కూడా తీసుకోమంటున్నాడు. 1,50,000 రూపాయలు సంపాదిస్తుంది, అది ఇష్టు. 50,000 రూపాయలు పొదుపు చేస్తుంది, అది. ఈ 4 సున్నాలకి ఈ 4 సున్నాలు పోయింది. 5 1లు 5 3లు. 3:1. ఎక్కడున్న ఆప్షన్? 4th వన్ ఈజ్ రైట్ ఆన్సర్. 1/10 శాతం రూపంలో రాయండి అంటే ఇంటూ 100 చేయాలంతే. 10 10లు 10%. ఇంకా చెప్పాలంటే 1/10ని ఇప్పుడు 100కి అని అంటాం శాతం. ఇది 100 చేయాలంటే ఈ 10ని డినామినేటర్ని 10తో మల్టిప్లై చేయాలి. మరి డినామినేటర్ని 10తో మల్టిప్లై చేసి న్యూమరేటర్ని కూడా 10తో మల్టిప్లై చేయాలి. ఈ 2 మల్టిప్లై చేస్తే 10 బై ఈ 2 మల్టిప్లై చేస్తే 100. 100కి ఎంత వచ్చింది? 10 వచ్చింది. 100కి 10 అంటే అర్థం ఏంటి? 10%. ఇలా చేసినా ఒకటే, 10%. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ వన్. ఒక వస్తువు ప్రకటన వెల 800. ప్రకటన వెల ఎంత? 840 రూపాయలు. ఆ ప్రకటన వెల ప్రకటించిన తర్వాత ఒక వస్తువుని ఈ విధంగా అమ్మాడు. అమ్మిన వెల ఎంత అంటే 714 రూపాయలు. అయితే రుసుము శాతం అంటారు. రుసుము అంటే ఏంటి? రుసుము అంటే తగ్గింపు అనమాట, డిస్కౌంట్. ఎంత ఇచ్చాడు? 10లో 4 పోతే 6, ఇంకా 3లోంచి 1 పోతే 2, 8లోంచి 7 పోతే 1. ఇంత రుసుము వచ్చిందనమాట. కానీ వాడు అడిగింది రుసుము శాతం అడిగాడు. శాతం రూపంలో చెప్పమంటున్నాడు. రుసుము శాతం ఈక్వల్ టు రుసుము బై ప్రకటన వెల ఇంటూ 100. ఇది ఫార్ములా. రుసుము ఎంత? 126 బై ప్రకటన వెల ఎంత? 840 ఇంటూ 100. ఈ జీరోకి క్యాన్సిల్ అయింది. చూడండి, 2 4లు 2 రెళ్ళు, 2 6లు 2 3లు, 21 రెళ్ళు 21 3లు, 2 1లు 2 5లు, 5 3లు 15%. రుసుము శాతం ఎంత? 15%. ఎక్కడుంది? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్. 2 సంవత్సరాల్లో 56,000 మొత్తంపై వచ్చిన వడ్డీ 280. అయినా వడ్డీ రేటు ఎంత? వడ్డీ రేటుకి ఫార్ములా ఏంటంటే 100I/PT. ఇది వడ్డీ రేటుకి ఫార్ములా. 100 ఇంటూ 2 సంవత్సరాల్లో వచ్చిన వడ్డీ ఎంత? 280 బై P ఎంత? 56,000 ఇంటూ T ఎంత? 2 సంవత్సరాలు అని ఇచ్చాడు. ఇప్పుడు ఈ 2 సున్నాలకి ఈ 2 సున్నాలకి పోయింది, ఈ 0కి పోయింది. 28 1లు 28 2. పైన ఏం మిగిలింది? 1 మిగిలింది. బై కింద ఏం మిగిలింది? 4 మిగిలింది. మరి 1/4 అంటే వడ్డీ రేటు పర్సెంటేజ్ ఎలా చెప్పచ్చు? 0.25%. ఎక్కడుంది అంటే 1ని 4 చేత భాగించాలన్నమాట. పోదు, పాయింట్ పెట్టండి, ఇక్కడ 0 పెట్టండి. 4 రెళ్ళు 8, ఇంకా ఎంత మిగిలింది? 2, 0 పెట్టండి. 4 5లు 20. ఈ విధంగా 0.25% అనేది రావడం జరిగింది. ఎక్కడుంది? సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఇప్పుడు చూడండి, 1/4 ప్లస్ 1/4. యాక్చువల్గా 0/4 అంటే 0, అంటే దట్ ఈక్వల్ టు 1/4. మీకు అంతగా తెలియాలంటే 4 వేయండి. LCM 4, 1 + 0 దట్ ఈక్వల్ టు 1/4. 1/4 ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, ఈ బాహుళకం అడుగుతున్నాడు. బాహుళకం అంటే ఏంటో ఇంతకుముందు చెప్పడం జరిగింది. ఒక దత్తాంశంలో ఇవ్వబడిన నెంబర్స్లో ఏది రిపీటెడ్గా అవుతుంది, ఏ నెంబర్ రిపీటెడ్గా వస్తుంది, ఎక్కువ సార్లు రిపీట్ అయ్యే నెంబరు
14 నెంబర్ చూడండి 3 టైమ్స్ రిపీట్ అయింది 14 నెంబర్. కాబట్టి దీని యొక్క బాహుళకం 14. ఇంకే నెంబర్ కూడా 4 కన్నా ఎక్కువైంది అనుకోండి, అదే రాయాలి బాహుళకం. ఓకే, 5 సెంటీమీటర్ల పొడవు వెడల్పు 3 సెంటీమీటర్లు గల దీర్ఘచతురస్రం చుట్టుకొలత ఎంత అన్నాడు. దీర్ఘచతురస్రం చుట్టుకొలత ఫార్ములా ఏంటి? 2 × L + B దట్ ఈక్వల్ టు 2 × 5 + 3 దట్ ఈక్వల్ టు 2 × 5 + 3 అంటే 8. 2 8 16 సెంటీమీటర్స్. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక లంబకోణ త్రిభుజంలో 2 భుజాల పొడవులు సమానంగా ఉన్న త్రిభుజం. ఒక లంబకోణ త్రిభుజం ఈ విధంగా ఉంది. లంబకోణ త్రిభుజం, ఇక్కడ లంబకోణం, ఇది కర్ణం. ఈ లంబకోణ త్రిభుజంలో ఈ 2 భుజాలు సమానంగా ఉంటాయి. ఎప్పుడు కూడా కర్ణంతో ఈక్వల్ అయ్యే లంబకోణ త్రిభుజం ఏది కూడా ఉండదు. అసలు ఒక లంబకోణ త్రిభుజం ఉంది అంటే ఖచ్చితంగా ఆ లంబకోణ త్రిభుజంలో పెద్ద భుజం ఏదంటే కర్ణమే. లంబకోణానికి ఎదురుగా ఉన్న భుజమే కర్ణము. ఆ భుజమే అతి పెద్ద భుజం. ఆ భుజంతో ఈక్వల్గా ఉన్నటువంటి త్రిభుజంలో ఉన్నటువంటి ఇంకే భుజము కూడా ఈ కర్ణంతో సమానమైనటువంటిది ఏ భుజం కూడా కర్ణంతో సమానమైనది మిగిలిన 2 భుజాలు కూడా ఉండవు. ఉంటే మిగిలిన 2 భుజాలు సమానంగా ఉంటాయి. అటువంటి 2 భుజాలు సమానంగా ఉన్నాయి. నెక్స్ట్ లంబకోణ త్రిభుజం అవుతుంది. కాబట్టి లంబకోణ సమద్విబాహు త్రిభుజం అవుతుంది అనమాట ఈ త్రిభుజం. ఘనం యొక్క తలముల సంఖ్య. ఘనము అంటే ఈ విధంగా ఉంటుంది. ఒక క్యూబ్ అనమాట ఘనము అంటే. ఈ ఘనంలో ఉన్నటువంటి తలాల సంఖ్య ఎంత అంటే తలాల సంఖ్య పైన ఒక తలము, కింద ఒక తలము, చుట్టూ 4 తలాలు, మొత్తం 6 తలాలు ఉంటాయి. తలాల సంఖ్య 6 తలాలు, ఫేసెస్ అంటారు వాటిని. ఓకే, నెక్స్ట్ ఒక త్రిభుజం ఉంది. ఒక త్రిభుజంలో ఈ కోణము 2 కోణాలు మొత్తం ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? ఈ 2 కోణాలు కలిపితే 125 డిగ్రీలు ఇచ్చాడు. అయితే 3వ కోణం ఎంత అన్నాడు. 1 2 తెలుసు, 3వ కోణం ఎంత అని అడిగాడు. అసలు 3 కోణాలు కలిపితే 1 + 2 + యాంగిల్ 3 ఈక్వల్ టు ఎంత? 180 డిగ్రీలు. కానీ ఈ 2 యాడ్ చేస్తే ఎంత? 125 డిగ్రీలు ప్లస్ యాంగిల్ 3 ఈక్వల్ టు 180. యాంగిల్ 3 అంటే 3వ కోణం కావాలి. 3వ కోణం కావాలంటే 180లో నుంచి 125 తీసివేయాలి. తీసేస్తే 55 డిగ్రీలు. 55 డిగ్రీలు. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్. ఇప్పుడు కోణం యాంగిల్ ఏఓబిలో శీర్షము అని అన్నాడు. యాంగిల్ ఏఓబి ఇలా ఉందనుకుందాం. ఇది ఓ, ఇది ఏ, ఇది బి. ఇలా 2 కిరణాలు ఉన్నాయి. ఈ రెండిటికి కూడా శీర్షం అనేది ఓ అన్నమాట. శీర్షం అనేది ఓ. ఓకే, నెక్స్ట్ ఈ 5pq - 2pq² + 5p²q నుండి ఇది తీసేయమంటున్నాడు. తీసివేసిన ఏమొస్తుందని చదువుతున్నాను. ఇప్పుడు ముందు ఏదైతే దేని నుండి ఏది తీసేయాలో తెలుసుకోవాలి. ముందు దీని నుండి ఇది తీసేయాలి అంటే ఇది ముందు వేయాలి. అంటే 5pq - 2pq² + 5p²q. ఇప్పుడు నేను చూడండి, ఇది తీసివేయాలన్నాడు. ఇదేంటిది? 4p²q. p²q ఇక్కడ ఉంది, ఇక్కడ దాని కింద వేయాలి. ఇది ప్లస్ కాబట్టి +4p²q వేశాను. నెక్స్ట్ ఇదేంటిది? ఇది ఈ పక్కన ఉన్నది మనకి -3pq -3pq. ఇక్కడే ఎందుకు వేసాను? ఇక్కడ pq సజాతి పదాలు అనమాట. సజాతి పదాలు ఒకదాని కింద ఒకటి వేస్తున్నాను. ఇదేంటిది? 5pq² ప్లస్ ఇది ప్లస్ 5pq². ఓకే, ఇప్పుడు ఏం చేయమన్నాడు? తీసివేయమంటున్నాడు. తీసివేయమన్నప్పుడు ఇక్కడ గుర్తులు మార్చాలి. ప్లస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది. ఇప్పుడు ఈ మైనస్తోనే గుర్తులు మార్చాం కదా, వాటితోనే సంబంధం ఉంది. ఇప్పుడు మనకి వేటితో సంబంధం ఉంది? ఈ గుర్తులు మార్చాం కదా, ఇది మైనస్. ఈ గుర్తులు మార్చిన వాటితోనే సంబంధం ఉంది. ఏంటి ఆ గుర్తులు మార్చాం? ఈ ప్లస్, ఈ మైనస్, ఈ మైనస్తోనే సంబంధం. అంటే ఇది 5pq, ఇదేమో +3pq, మొత్తం టోటల్ కలిపితే 8pq. ఇదేమో -2pq², ఇది -5p²q, pq², మొత్తం 7 -7pq². ఇదేమో 5, ఇదేమో -4, కలిపితే 1p²q. ఇది ఎక్కడుంది ఆప్షను? 8pq
8pq మైనస్ pq స్క్వేర్ మైనస్ 7 ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది. ఓకే, రెండు కూడా అవుతాయి. నెక్స్ట్ ప్లస్ పీక్ స్క్వేర్ క్యూ ఇది అవుతుంది. అన్నీ కూడా చూడండి సరిపోయింది. ఇది ఆప్షన్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఒక పుస్తకాల కట్టలో 20 mm 20 మిల్లీమీటర్ల మందం గల 5 పుస్తకాలు ఉన్నాయి. 20 మిల్లీమీటర్ల మందం గల 5 పుస్తకాలు ఉన్నాయి. మరి 0.016 మిల్లీమీటర్లు మందం గల 5 పేపర్లు కూడా ఉన్నాయి. 5 ఇవేమో పుస్తకాలు, ఇవేమో పేపర్లు. అయితే ఆ కట్ట యొక్క మొత్తం మందం ఎంత మిల్లీమీటర్లో అని అడిగారు. ఇప్పుడు 5 పుస్తకాలు అంటే ఎన్ని మిల్లీమీటర్లు? ఒక్కొక్క పుస్తకం 20 మిల్లీమీటర్లు అంటే 100 మిల్లీమీటర్లు. ఇదేమవుతుంది? ఒక్కొక్క పేపర్ అనేది 0.016 మిల్లీమీటర్లు. 5 పేపర్లు అంటే 5 6 30, 3 5 1 5 3 8, 5 0 0 0.08 మిల్లీమీటర్లు అనమాట. ఇన్ని మిల్లీమీటర్లు అనమాట ఇది. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని ఏం చేయాలి? కలపాలి. కలిపినట్టయితే ఏమొస్తుంది? 100 మిల్లీమీటర్స్ 0.08 మిల్లీమీటర్స్. ఈ రెండు కలిపినట్టయితే మొత్తం ఆ పుస్తకాల కట్ట యొక్క మందం అవుతుంది. అంటే 100.08 మిల్లీమీటర్లు అనమాట. మరి దీన్ని ఏ విధంగా రాశాడు? ఈ పాయింట్ అనే దాన్ని ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చాడు. ఈ పాయింట్ దగ్గరికి అలా తీసుకుని రావడం వల్ల ఏం జరుగుతుంది? 1.0008 అవుతుంది. అప్పుడు ఖచ్చితంగా ఈ పాయింట్ అనేది ఇక్కడికి వచ్చిందంటే ఖచ్చితంగా కింద అనేది టెన్స్. అప్పుడు ఖచ్చితంగా దీన్ని ఇంటూ 10 స్క్వేర్తో మల్టిప్లై చేస్తేనే ఆ పాయింట్ అనేది అక్కడికి వెళ్తుంది అనమాట. ఓకేనా? ఒక 10 స్క్వేర్తో మల్టిప్లై చేయండి, ఒక 10 స్క్వేర్తో డివైడ్ చేయండి, ఖచ్చితంగా ఇది ఆన్సర్ అవుతుంది. ఎక్కడుంది ఆప్షన్? ఆప్షన్ ఈజ్ సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూడండి. a = 2 b = -2 అయినా a² + ab + b² వాల్యూ ఎంత అన్నాడు. a = 2 అంటే 2² ప్లస్ a వాల్యూ 2 b వాల్యూ -2 ప్లస్ b² అంటే -2². a 2² అంటే 4 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 2 4 ప్లస్ -2 ఇంటూ -2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 2 4. ఈ 4కి పోయింది, = 4. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. రేష్మా ఒక షాంపూ ప్యాకెట్లో 5 మిల్లీమీటర్ల షాంపూ ఉందని గమనించింది. ఒక షాంపూ ప్యాకెట్ 5 మిల్లీమీటర్ల షాంపూ ఉంది. మరి 400 మిల్లీమీటర్లు గల సీసాన్ని నింపడానికి ఎన్ని షాంపూ ప్యాకెట్లు అవసరం? ఒక షాంపూ ప్యాకెట్లో అయితే 5 మిల్లీమీటర్లు ఉంది. 400 మిల్లీమీటర్ల షాంపూ బాటిల్ని ఎన్ని ప్యాకెట్లలో నింపగలం అని అడిగాడు. అప్పుడు 400ని 5 చేత భాగించండి. 5 8 5 0 80 ప్యాకెట్లు అవసరం. 80 ప్యాకెట్లు అవసరం. ఎక్కడుంది ఆన్సర్? సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఒక కారు 2.5 గంటల్లో 90 కిలోమీటర్లు ప్రయాణం చేయగలదు. అదే వేగంతో 30 కిలోమీటర్లు ప్రయాణించడానికి పట్టుకాలం ఎంత? 90 కిలోమీటర్లు వెళ్ళాలి అంటే 2.5 గంటలు పడుతుందంట. 2.5 గంటలు పడుతుంది. 30 కిలోమీటర్లు వెళ్ళాలంటే ఎన్ని గంటలు పడుతుంది? అసలు ఇక్కడ నిమిషాల్లో ఇవ్వడం జరిగింది. 2.5 గంటలు అంటే ఎన్ని నిమిషాలు? 150 నిమిషాలు. 150 నిమిషాలు. అంటే 2 గంటలు అంటే 1 గంటకి 60 నిమిషాలు, 1 గంటకి 60 నిమిషాలు, ఇంకొక అర్ధ గంటకి 30 నిమిషాలు, టోటల్ కలిపితే 150 నిమిషాలు. మరి 90 కిలోమీటర్లు వెళ్ళడానికి 150 నిమిషాలు. 1 కిలోమీటర్కి వెళ్ళడానికి ఎన్ని నిమిషాలు పడుతుంది? 1 కిలోమీటర్కి వెళ్ళడానికి 150/90. మరి 1 కిలోమీటర్కి ఎన్ని నిమిషాల్లో వెళ్తామో తెలిసింది. మరి 30 కిలోమీటర్లకు కదా కావాలి. 30 కిలోమీటర్లకు అడిగినప్పుడు ఏం చేయాలి? 30 × 150/90. 30 3 50 అంటే 50 నిమిషాలు టైం పడుతుంది అనమాట. 50 నిమిషాల ఆప్షన్ ఎక్కడుంది? ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్.
ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక దీర్ఘగణం కొలతలు 6 సెంటీమీటర్లు, 5 సెంటీమీటర్లు, 4 సెంటీమీటర్లు. ఇందులో భుజం 2 సెంటీమీటర్లు ఉన్న చిన్న చిన్న సమగణాలను ఉంచగల సంఖ్య ఎంత? ఇప్పుడు ఒక దీర్ఘగణాకార పెట్టి ఈ విధంగా ఉంది ఉన్నట్టయితే ఇందులో చిన్న చిన్న సమగణాలు, ఈ 2 యూనిట్లు కలిగినటువంటి సమగణాలు, ఇది రెండే పొడవు, వెడల్పు, ఎత్తు 3 సమానంగా ఉన్నటువంటి 2 సెంటీమీటర్లు చిన్న చిన్న సమగణాలను ఎన్ని ఉంచగలం? ఇటువంటివి ఇందులో ఎన్ని పడతాయి? దీని యొక్క లెంత్ ఇచ్చాడు 6, 5, 4 అని ఇలా ఇచ్చాడు. అయితే దీని ఘనపరిమాణం అంటే దీర్ఘగణం ఉంచగల ఇటువంటివి ఎన్ని ఉంచగలమని తెలియాలంటే ఏం చేయాలంటే దీర్ఘగణం ఘనపరిమాణం బై ఈ ఒక్క సమగణం యొక్క ఘనపరిమాణం చేసినట్టయితే మనకి ఎన్ని ఇందులో చిన్న చిన్న ఈ ఘనాలు పడతాయి అన్నది మనకు వస్తుంది అనమాట. దీర్ఘగణం ఘనపరిమాణం అంటే LBH 6x5x4 బై ఈ సమగణం యొక్క ఘనపరిమాణం అంటే అన్ని లెంత్స్ ఈక్వల్ 2 × 2 × 2 2 2 2కి క్యాన్సిల్ పోయింది, 2 3 3 5 15. ఇటువంటివి మనకు ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ఈ చిన్న చిన్న సమగణాలు ఉన్నాయి కదా 2 సెంటీమీటర్లు గల, ఇటువంటివి ఇందులో 15 పడతాయి అన్నమాట. ఆ విధంగా మనము ఇటువంటి క్వశ్చన్స్ అనేది కొంచెం టఫ్గా ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రాహుల్ 44 సెంటీమీటర్లు పొడవగల ఒక తీగ 44 సెంటీమీటర్లు. ఇది ఒక తీగ 44 సెంటీమీటర్లు. దీన్ని ఏం చేశాడు? వృత్తాకారంగా ఉంచాడు. ఈ విధంగా వృత్తాకారంగా ఉంచితే ఆ వృత్తం వ్యాసార్థం ఎంత, ఇది ఎంత అని అడిగాడు. వృత్తాకారంగా ఉంచాడంటే ఈ చుట్టూ ఉన్న కొలత ఎంత ఉంటుందో ఈ తీగ పొడవు కూడా అంతే ఉంటుంది కదా. అంటే చుట్టూ ఉన్న కొలతకి ఫార్ములా ఏంటి? 2πr. 2πr ఎంత? 44. 2 × π అంటే 22/7 × r = 44. 22 ఒకట్లు, 22 రెళ్ళు, 2 ఒకట్లు, 2 ఒకట్లు. r ఈ 7 అనేది అటే వెళ్తే అక్కడ మల్టిప్లై చేస్తుంది. r ఎంత వచ్చింది? 7 సెంటీమీటర్స్ వచ్చింది. వ్యాసార్థం అనేది 7 సెంటీమీటర్లు ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చూడండి, L+m² - 4lm యొక్క కారణాంకాలు. L+m² - 4lm. L+m² ఫార్ములా ఏంటి? L² + m² + 2lm - 4lm. ఇప్పుడు L² + m² అదే విధంగా రాసి చూడండి, 2lmలోంచి 4lm పోతే -2lm. ఇప్పుడు L² + m² - 2lm ఫార్ములా ఏంటి? L - m². చూడండి, L - m² ఎక్కడ ఉందో? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఈ విధంగా మనకి ఈ క్వశ్చన్ అనేది కొంచెం టఫ్గా ఉంటుంది. అదేవిధంగా ఈ క్వశ్చన్ కూడా ఇటువంటి క్వశ్చన్స్ కూడా మనం కొంచెం ఆలోచించి చేయవలసిన క్వశ్చన్స్, కొన్ని క్వశ్చన్స్ అనేది కొంచెం ఆలోచించి చేయవలసిన క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క క్లాసులను క్షుణ్ణంగా ఒక్కొక్కసారి కొన్ని క్వశ్చన్స్ అనేది టఫ్గా ఉంటున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా మనం ఈ క్లాస్లో ఏ విధంగా చేయబడుతున్నాయి, ఏ షార్ట్ కట్స్ని యూజ్ చేస్తున్నాం, ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు అందరూ కూడా ప్రతి క్వశ్చన్ కూడా మీరు ఒక ఎగ్జామ్ మాత్రం రాయడం జరిగింది, మిగిలిన ఎగ్జామ్స్ అన్నీ కూడా వేరే వాళ్ళు రాయడం జరిగింది. కాబట్టి మీకు ప్రతి క్వశ్చన్ యొక్క సొల్యూషన్ తెలియాలంటే ఖచ్చితంగా మన యొక్క ఛానల్లోని ఈ క్వశ్చన్స్ అన్నింటినీ కూడా ఏ విధంగా షార్ట్కట్లో చెప్పడం జరుగుతుందో ఒకసారి చూడండి. చూసి ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.